Hello students, welcome back to our channel SP Children World. ఈ రోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ న్యూ మోడల్ పేపర్ ప్రకారము హిందీ గ్రామర్ కి సంబంధించినటువంటి 1 to 12 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 1 to 12 బిట్స్ కి సంబంధించినటువంటి గ్రామర్ ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాము. ఆ వీడియోలో మోడల్ పేపర్ 1 చూసాము. 1 to 12 బిట్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేసాం. అదేవిధంగా ఈ సెకండ్ మోడల్ పేపర్లో ఈరోజు మనము ఈ గ్రామర్కి సంబంధించినటువంటి 1 to 12 బిట్స్ 12కి 12 మార్క్స్ మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకు తెలుసు ఫస్ట్ బిట్ తత్సం తద్భవ్ శబ్దకు సంబంధించినటువంటి బిట్ ఉంటుంది. సైనిక్ కే పాస్ घोड़ा था, रेखांकित शब्द का तद्भव शब्द विकल्पों में से पहचान कर लिखिए. ఈ అండర్లైన్ చేసినటువంటి గోడ అనేటువంటి పదానికి తద్భవ్ శబ్దం కనుగొనమన్నారు. ఆల్రెడీ మీకు చెప్తున్నాము, తత్సం శబ్దం అంటే సంస్కృత పదాలను యాజ్ ఇట్ ఈజ్ గా హిందీలో ఉపయోగిస్తే వాటిని తత్సం శబ్దం అంటారు. అదేవిధంగా తద్భవ్ అంటేనేమో ఆ తత్సం పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీనింగ్ అనేటువంటిది మారకుండా వాటి యొక్క ఆకారం అనేటువంటిది కనుక మారితే, ఇక్కడ చూడండి ఘోడా అనేటువంటి పదము తత్సం శబ్దం, దానికి ఘోటక్ అనేటువంటి పదము కరెక్ట్. ఘోడా దాని యొక్క తద్భవ రూపం ఏంటండి ఘోటక్. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో నుంచి మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ చూడండి, తతారా అనే క్రోధ్ సే అపని తల్వార్ ఖీంచా. ఒక సెంటెన్స్ ఇచ్చారు. వాక్య మే క్రియా శబ్ద్ వికల్పోం మే సే పహచాన్ కర్ లిఖియే. ఇచ్చినటువంటి ఈ వాక్యములో క్రియను ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కనిపెట్టండి అంటున్నారు. క్రియ అంటే ఏంటి? కిసి కామ్ కే కర్నే యా హోనే, ఏదైనా సరే పని జరిగింది అని తెలియజేసే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు అనంటే క్రియ అని చెప్పేసి అంటారు. దాదాపుగా క్రియ అనేటువంటిది వాక్యంలో చివర అనేటువంటిది ఉంటుంది. సెంటెన్స్ చివర క్రియ అనేటువంటి పదం ఉంటుంది. చూద్దాం, చూడండి ఇక్కడ తతారా అనే క్రోధ్ సే అపని తల్వార్ ఖీంచా. తతారా కోపంతో తన యొక్క కత్తిని లాగాడు. క్రోధ్ కోపము, తతారా నేము సంజ్ఞ, క్రోధ్ అనేటువంటిది కోపం అనేటువంటిది భావవాచక సంజ్ఞ, ఖీంచా లాగటము. సో క్రియ అనేటువంటిది ఖీంచా. ఇక్కడ మీరు చూడండి క్రియ ఎక్కడుంది, లాస్ట్లో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ థర్డ్ బిట్ అబ్జర్వ్ చేయండి. థర్డ్ బిట్ వచ్చేసరికి అక్షరోं में पढ़कर సంఖ్యాओं को विकल्पों में से पहचान कर लिखिए. నంబర్ అనేటువంటిది అక్షరాల్లో ఇచ్చారు 1975. దీనిని ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ చూడండి 19 అంటే 19 అనేటువంటిది అన్నింట్లో ఉంది. 75 అనేటువంటి పదంలో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే 70 అని ఉంది. 70 అంటే ఎంతండి 70. 70 ఏమంటాము 70 అంటాం. మరి ఇక్కడ స్టార్టింగ్ చూడండి పాంచ్ అని చెప్పి పాతో స్టార్ట్ అయింది అంటే ఆ లెటర్ ఎంతండి 5. సో 70 + 5 ఎంత అవుతుంది 75. 1975 1975 ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కారక్ చిహ్న, కారక్ని కనుగొనమంటున్నారు. बड़े बड़े बिल्डर समुद्र डैश पीछे धकेल रहे थे. बड़े बड़े बिल्डर समुद्र को पीछे धकेल रहे थे అంటే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు సముద్రాన్ని పీచే ధకేల్ రహే వెనక్కి నెడుతున్నారు. సముద్రమును ను అన్నప్పుడు ఏంటండి కో, మే అంటే లోపల, సే అంటే నుండి. సో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు సముద్రాన్ని వెనక్కి నెడుతూ ఉన్నారు. సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త కొత్త భవంతులు కడుతూ ఉన్నారు సముద్రమును. సో కాబట్టి ఇది లెసన్లో అటువంటిది కాబట్టి కో అనేటువంటిది దాని యొక్క ఆప్షన్. నెక్స్ట్ చూడండి సమాస్. నెక్స్ట్ బిట్ సమాస్. కై చరిందే ఔర్ పరిందే బేగర్ హో గయే. బేగర్ హో గయే రేఖాంకిత శబ్ద, అండర్లైన్ చేసిన పదానికి సమాసాన్ని కనుగొనమన్నాడు. తత్పురుష సమాసం అంటే ఏంటి? మనము ఇచ్చినటువంటి పదాన్ని విగ్రహవాక్యం చేసినప్పుడు కారక చిహ్నాలు కనుక వస్తే అది తత్పురుష సమాసం అవుతుంది. మరి ద్విగు సమాసం అంటే ఏంటి? పదంలో నెంబర్ కనుక ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. మరి ఇక్కడ బేగర్, బే అనేటువంటిది అవ్యయము. బే అనేటువంటి దానికి మీనింగ్ అనేటువంటిది ఉండదు. సో అది మారదు ఎప్పుడూ కూడా. బేగర్ అంటే బినాగర్కే అవ్యయీ భావం సమాసం అవుతుంది.
బేగర్లో బే అనేటువంటిది ఉపసర్గ అవుతుంది, అదేవిధంగా అవ్యయం అవుతుంది, కాబట్టి ఇది అవ్యయీభావ సమాస్ అవుతుంది. బేగర్ దీన్ని విగ్రహవాక్యం చేసినప్పుడు బినా గర్కే. సో ఇందులో నెంబర్ లేదు, అదేవిధంగా కారక అనేటువంటిది లేదు, కాబట్టి ఇది ఏ సమాస్ అవుతుందంటే అవ్యయీభావ సమాస్ అవుతుంది. నెక్స్ట్ 6th వన్ संधि विच्छेद. नेक्स्ट बिट संधि विच्छेद చూడండి. भारत की धरती पवित्र भूमि है. ఈ రేఖాంకిత శబ్ద का సంధి విచ్ఛేద్ పవిత్ర. పవిత్ర అనేటువంటి పదాన్ని సంధి విచ్ఛేద్ కనుక చేస్తే ఈ ఆప్షన్స్ చూడండి. పా ప్లస్ ఇత్ర, పో ప్లస్ ఇత్ర, పౌ ప్లస్ ఇత్ర. సో ఇది పవిత్ర అనేటువంటిది పో ప్లస్ ఇత్ర, పవిత్ర అయాది సంధి అవుతుంది. పవిత్ర పో ప్లస్ ఇత్ర. పవన్ పో ప్లస్ అన్, పావన్ పౌ ప్లస్ అన్. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటివి, ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. పవిత్ర పో ప్లస్ ఇత్ర, పవిత్ర. పవన్ పో ప్లస్ అన్, పావన్ పౌ ప్లస్ అన్. ఇవి అయాది సంధి అవుతుంది. 7th వన్ उनकी नजर अपनी बाजू पर पड़ी. रेखांकित शब्द का पर्याय शब्द వికల్పోం में से पहचान कर लिखिए. పర్యాయవాచి శబ్ద అంటే అండర్లైన్ చేసిన పదం యొక్క సినానిమ్, సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి పదము ఈ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నుంచి మనం సెలెక్ట్ చేయాలి. ఉన్కి నజర్ అపని బాజు పర్ పడి, అతని యొక్క నజర్ చూపు, దృష్టి అనేటువంటిది తన పక్కన పడింది. భోజన్, భోజన్ అంటే ఏంటండి? అన్నం. దిన్ అంటే డే. దృష్టి, అతని యొక్క దృష్టి అంటే ఏంటి? చూపు. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. సో ప్రతి బిట్ని కూడా మనం జాగ్రత్తగా చదువుకొని ఆన్సర్ కనుక చేస్తే మనం కరెక్ట్గా చేస్తాము. అదేవిధంగా ఎక్కువ మోడల్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇసే प्रदर्शित करने के लिए बमुश्किल वितरक मिले. రేఖాంకిత శబ్ద का ఉపసర్గ. ఉపసర్గ, ఉపసర్గ అంటే ఏంటండి? ప్రిఫిక్స్. ఉపసర్గ అంటే ప్రిఫిక్స్. అంటే ఏ పదమైతే ముందు వచ్చి, పదానికి ముందు వచ్చి దాని యొక్క కంప్లీట్ మీనింగ్ని మార్చేస్తుందో దాన్ని ఏమంటారు అని అంటే ఉపసర్గ అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ బముష్కిల్ అనేటువంటి పదములో ముష్కిల్ అనేటువంటి పదానికి బా అనేటువంటిది యాడ్ అయింది, కాబట్టి అదేమవుతుంది? బముష్కిల్ అనేటువంటి దానిలో బా అనేటువంటిది ఉపసర్గ అవుతుంది. సో ముష్కిల్ అనేటువంటి పదానికి బా అనేటువంటిది యాడ్ అయిపోయి బముష్కిల్ అయింది. సో బా అనేటువంటిది ఉపసర్గ అవుతుంది. నెక్స్ట్ శైలేంద్రకు फिल्म की असफलता के खतरों से आगाह भी किया. ఇక్కడ సరి ఫిల్మ్ అని పడాలండి. శైలేంద్ర को फिल्म की असफलता के खतरों से आगाह भी किया. రేఖాంకిత శబ్ద का ప్రత్యయ్. ప్రత్యయ్ ఏంటో కనుక్కోమన్నారు. ప్రత్యయ్ అంటే ఏంటి? సఫిక్స్. ప్రత్యయ్ అంటే సఫిక్స్. అంటే పదానికి చివర వచ్చి యాడ్ అయ్యి దాని యొక్క కంప్లీట్ మీనింగ్ని ఏదైతే చేంజ్ చేస్తుందో దాన్ని ఏమంటారంటే సఫిక్స్ అంటారు. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి పదం అసఫలత అనేటువంటి పదంలో అసఫల్ అనేటువంటి పదం ఏదైతే ఉందో దానికి తా అనేటువంటిది యాడ్ అయ్యి దాని యొక్క కంప్లీట్ మీనింగ్ని చేంజ్ చేసింది. సో అసఫల్ అనేటువంటి దానికి తా యాడ్ అవ్వడం వలన అదేమైపోయిందండి? అసఫలత అనేటువంటిది అయ్యింది. సో ఇది సఫిక్స్ అంటే ప్రత్యయ్. నెక్స్ట్ చూడండి లడకి उत्साह से गिरफ्तार होने लगी. लड़की उत्साह से गिरफ्तार होने लगी. इस वाक्य का लिंग परिवर्तित रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇచ్చినటువంటి ఈ వాక్యంని లింగ్ మార్చమని చెప్పేసి చెప్తున్నారు. లడకి उत्साह से गिरफ्तार होने लगी. దీని యొక్క ఆన్సర్ చూడండి. లడకి उत्साह से गिरफ्तार होने लगी. इस वाक्य का लिंग ఇచ్చినటువంటిది స్త్రీలింగ్లో ఉంది. ఇక్కడ చూస్తే మీరు లడకి అని ఉంది, క్రియ అనేటువంటిది లగి అని ఉంది. సో ఈ రెండు కూడా స్త్రీలింగానికి సంబంధించి. ఇప్పుడు మనం దీన్ని పుల్లింగ్లో మార్చాలి. లడకి అనేటువంటి పదానికి పుల్లింగ్ ఏంటి? లడక. సో ఇక్కడ లడక అని ఉంది, ఇక్కడ లడక అని ఉంది, ఇక్కడ లడకే అని ఉంది. సో ఇది లడకే బహువచనం ఉంది, కాబట్టి ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్. సో లడక అని ఉండాలి. లడక उत्साह से गिरफ्तार होने
ఇక్కడ స్త్రీలింగ్ ఉంది. మరి ఇక్కడ లడక అని ఉన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి? లగా అని చెప్పేసి ఉండాలి. ఇక్కడ లడక, ఈ లడక ఇక్కడ కరెక్ట్గానే ఉంది. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు? లడక మరి పుల్లింగ్ అయినప్పుడు క్రియ కూడా పుల్లింగ్లో ఉండాలి కదా, ఇది లగి అని ఉంది. సో ఇది రాంగ్ ఆన్సర్. సో లడక ఉత్సాహ్ సే గిరఫ్తార్ హోనే లగా. సో ఇక్కడ లడక పుల్లింగ్ ఉంది, క్రియ కూడా పుల్లింగ్ ఉంది, లగా అనేటువంటిది ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఉంది. సో ఈ విధంగా మనము అనాలిసిస్ చేసుకుంటూ బిట్స్ వేస్తే ఆన్సర్స్ కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ 11th వన్ చూడండి. गिन्नी की सोने में मिलावट होती थी. गिन्नी की सोने में मिलावट होती थी. इस वाक्य का वर्तमान काल रूप विकल्पों में से पहचान कर लिखिए. అంటే ఇచ్చినటువంటి వాక్యాన్ని వర్తమాన కాలంలోకి మార్చి రాయండి అంటున్నారు. అంటే ఇచ్చినటువంటిది ఏ కాలంలో ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ థీ అని ఉంది. అంటే ఇక్కడ మనం ఒకసారి గ్రామర్ కనుక తెలుసుకుంటే థా, థే, థి అనేటువంటివి ఎక్కడ వచ్చినా సరే తాతేతి మరియు నే అనేటువంటిది ఎక్కడైనా సరే వాక్యంలో గనక ఉంటే అది ఏ కాల్ అంటే భూత్ కాల్ అవుతుంది. తా, థే, థి మరియు నే అనేటువంటి గుర్తులు గనక ఉంటే ఇక్కడ చూడండి థి అనేటువంటిది ఉంది. ఇందులో థి అంటే ఇవి ఏ కాల్కి సంబంధించినవి అని అంటే భూత్ కాల్ అని చెప్పేసి మనము ఈజీగా మనము ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవి భూత్ కాల్కి సంబంధించి. సో ఇచ్చినటువంటి సెంటెన్స్ భూత్ కాలానికి సంబంధించినటువంటి. మరి ఇప్పుడు దాన్ని దేనిలోకి రాయమంటున్నారు? మనల్ని వర్తమాన కాల్లోకి రాయమంటున్నారు. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ కనుక చూసుకుంటే గిన్నీ की सोने में मिलावट होगी, గిన్నీ की सोने में मिलावट होता है, గిన్నీ की सोने में मिलावट हो रही थी. మనల్ని దేనిలోకి రాయమన్నారు? వర్తమాన కాల్లోకి రాయమన్నారు. ఇచ్చిన ఆప్షన్స్ కనుక చూసుకుంటే మళ్ళీ ఇక్కడ థీ అనేటువంటిది ఉంది. థీ అనేటువంటిది ఉంది అంటే అది ఏ కాల్? భూత్ కాల్ అవుతుంది. చెప్పాం కదా మనం, థీ అంటే భూత్ కాల్ ఉంది. సో ఇది భూత్ కాల్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మరి మిగిలిన ఉన్నటువంటి ఈ రెండు కనుక చూస్తే గిన్నీకి సోనేమే మిలావట్ హోగి, హోగి అనేటువంటిది లాస్ట్లో ఏగా, ఏగే, ఏంగే, ఏగి అనేటువంటివి కనుకుంటే ఇది ఏమవుతుందంటే భవిష్యత్ కాల్ అవుతుంది. సో ఇది ఏ కాల్ అంటే భవిష్యత్ కాల్. మరి మనల్ని ఏ కాల్లోకి రాయమన్నాడు? వర్తమాన కాల్లోకి రాయమన్నాడు. మరి వర్తమాన కాల్లోకి రాయమన్నప్పుడు క్రియకు ఏముండాలి? తా హై, తే హై, తీ హై అనేటువంటిది ఉండాలి. సో గిన్నీకి సోనేమే మిలావట్ హోతీ తీ కాదు, హోతా హై. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. 12th బిట్. सीताराम का पत्नी है, इस वाक्य का शुद्ध रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇక్కడ చూడండి ఇచ్చినటువంటి సెంటెన్స్ తప్పుంది. ఇస్ వాక్య కా శుద్ధ రూప్, శుద్ధ రూప్ అంటే దీన్ని కరెక్ట్ రూపము కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఉంది. ఇచ్చినటువంటిది రాంగ్ వన్. సీతారాం కా పత్ని హై అనే దానిలో తప్పుంది. దాన్ని కనిపెట్టి కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం రాయమంటున్నారు. చూద్దాం. చూడండి. सीताराम के पत्नी है, सीताराम की पत्नी है, सीताराम को पत्नी है. ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక చూసుకున్నట్టయితే సీత రామ్ కా పత్ని హై అని చెప్పి ఇచ్చాడండి. పత్ని అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి రాముని యొక్క భార్య, రాముని యొక్క పత్ని అనేటువంటిది స్త్రీలింగ్ కాబట్టి దాని ముందు వచ్చేటువంటి కారక్ ఏదైతే ఉందో అది స్త్రీలింగ్లో ఉండాలి. కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ రామ్ కా పత్ని అనేటువంటిది ఇచ్చాడు. పత్ని స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ ఏముండాలండి? కా అనేటువంటిది కాదు, కా అనేటువంటిది ఉండకూడదు. రామ్ కి పత్ని అనేటువంటిది ఉండాలి. కే అనేటువంటిది పుల్లింగ్ బహువచనకు ఉపయోగిస్తాము, కో అనేటువంటిది కాదు. సో కి అనేటువంటిది స్త్రీలింగ్కి సంబంధించినటువంటి గుర్తు కాబట్టి రామ్ కి పత్ని అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో స్టూడెంట్స్ మీరు ఈ 12 బిట్స్ని ఒకసారి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ 12 బిట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. తత్సమ్ తద్భవ శబ్దు, క్రియా శబ్దు, నంబర్స్, कारक चिह्न, समास, संधि विच्छेद, पर्याय शब्द, उपसर्ग, అదేవిధంగా ప్రత్యయ, లింగ బదిలియే, అదేవిధంగా నెక్స్ట్ కాల్ పహచానియే, దాని తర్వాత ఈ యొక్క వాక్య శుద్ధ రూప్ అనేటువంటిది వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని వీటిని జాగ్రత్తగా మీరు
ప్రాక్టీస్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఈ బిట్స్ని ఆన్సర్స్ చేసుకుంటూ వీటిని ఎక్స్ప్లెనేషన్ కనుక మీరు జాగ్రత్తగా వింటే మీకు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఒకసారి చూడండి, 12 బిట్స్ని ఇలా చూపిస్తున్నాను. మీరు ఒకసారి దీన్ని జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ బిట్స్ అన్నింటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోస్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మీకు ఇవి ఉపయోగపడుతున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకు, థ్యాంక్ యూ.